ఈ రీసెర్చ్ 2024లో పసుపు మీద చేశారు. వీళ్ళేం చేశారంటే పసుపుని యాంటీ డయాబెటిక్‌గా మరియు యాంటీ ఇన్‌ఫ్లమేటరీగా పనిచేస్తుందని ప్రూవ్ చేశారు. అయితే ఈ పసుపులో కర్క్యుమిన్, కర్క్యుమిన్, బిస్ డీమిథాక్సీ కర్క్యుమిన్ అనే కాంపౌండ్స్ ఉంటాయి. ఇవి చాలా మెడిసినల్ వాల్యూస్‌ని కలిగి ఉంటాయి. వీళ్ళేం చేశారంటే ఆహ్, ముందుగానే ర్యాట్స్‌కి ఇంజెక్షన్స్‌తో ఇన్‌ఫ్లమేషన్‌ని మరియు కొన్ని ర్యాట్స్‌కి షుగర్‌ని కలిగించారు. ఆ తర్వాత ఈ కర్క్యుమిన్ కాంపౌండ్స్‌ని వాటి తినే ఫుడ్‌లో కలిపి వాటికి తినిపించారు. వీళ్ళు వాటిని 9 డేస్ అబ్జర్వ్ చేశారు. ఈ 9 డేస్‌లో కర్క్యుమిన్ ఇవ్వని వాటికి ఇన్‌ఫ్లమేషన్ 65% తగ్గింది. షుగరు ఇంకా పెరిగింది. మరి వాటి లివర్ డ్యామేజ్ అయింది. అదే కర్క్యుమిన్ ఇచ్చిన ర్యాట్స్‌కి ఇన్‌ఫ్లమేషన్ 95% వరకు తగ్గింది. మరియు షుగర్ కంప్లీట్‌గా తగ్గింది. ప్లస్ వాటి లివర్ హెల్త్ కూడా చాలా బాగుంది. ఈ రీసెర్చ్ ప్రకారం మనకు ఏమర్థమవుతుందంటే పసుపు అనేది యాంటీ డయాబెటిక్‌గా మరియు యాంటీ ఇన్‌ఫ్లమేటరీగా ఉపయోగపడుతుందని వాళ్ళు ప్రూవ్ చేశారు. ఇంకా చాలా రీసెర్చ్‌లో ఇది యాంటీ క్యాన్సర్‌గా కూడా ఉపయోగపడుతుందని ప్రూవ్ చేశారు. సో, మనం రెగ్యులర్ డైట్‌లో గనక పసుపుని ప్రాపర్‌గా యూజ్ చేయగలిగితే మనకి డయాబెటిక్ అండ్ బాడీ పెయిన్స్ రాకుండా మరియు క్యాన్సర్ రాకుండా కూడా జాగ్రత్త పడొచ్చు.